అయ్యో సారీ మేడం, మీరు అనుకోలేదు. అది తినమాకు, అది పాడైంది. ఆకలిస్తుంది, మార్నింగ్ నుంచి ఏం తినలేదు. వద్దు పాడై, నేను డబ్బులు ఇస్తాను, దీంతో తిను. టైం ఎంత అయింది? ఈ టైంకా ఇంటర్వ్యూకి వచ్చేది? లేదు సార్, వచ్చే దారిలో చిన్న ప్రాబ్లం ఏంటి సార్. వచ్చిందే లేటు, మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదేదో చెప్తున్నా. లేదు సార్, నిజమే చెప్తున్నాను సార్, వచ్చే దారిలో చిన్న ప్రాబ్లం అయింది, అందుకే లేట్ అయింది సార్. నువ్వు ఏం చెప్పినా ఇంటర్వ్యూ టైం అయిపోయింది, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. సార్ ప్లీజ్. నువ్వు వెళ్ళిపో. సార్ సారీ సార్, ప్లీజ్ సార్, నిజంగా లేట్ అయింది సార్. లేదమ్మా, నాకేం చెప్పకు, నువ్వు వెళ్ళిపో. వెయిట్. ఏంటి భయపడ్డావా? జస్ట్ జోక్ చేశా. జోకేంటి సార్? 1 minute. పవన్, సురేష్, వీళ్ళేనా నీకు ప్రాబ్లం క్రియేట్ చేసింది? అవును సార్, వీళ్ళే. ఇదంతా నేనే చేయించాను. ఎందుకు ఇలా చేశారు సార్? దానికి ఒక కారణం ఉంది. ఒక ఇంటర్వ్యూ చేయాలంటే ఒక పర్సన్ పిలిపించి 4 క్వశ్చన్స్ అడిగేసి జాబ్ ఇవ్వడం కాదు. నా కంపెనీలో జాయిన్ అయ్యే ఆ అమ్మాయి బయట ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందో, ఎలాంటి సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేస్తుందో తెలుసుకోవడానికి వీళ్ళని పంపించాను. వాళ్ళు నిన్ను టీచ్ చేసినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు? ఒక బెగ్గరు అక్కడ బిస్కెట్ తింటున్నప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అయ్యి తనకు డబ్బులు ఇచ్చావు? అలా నీ మైండ్ సెట్ని జడ్జ్ చేసి నేను పాస్ చేశాను. సో నీ ఇంటర్వ్యూ బయటే అయిపోయింది. సో రేపటి నుంచి నువ్వు జాబ్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.